సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే మాధవరెడ్డి గారు. నమస్తే అండి. మాధవరెడ్డి గారు, ఈ యుద్ధ వాతావరణంలో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి, ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ విషయానికి వస్తే ప్రస్తుతం 1,65,000 66,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సిల్వర్ కేజీ విషయానికి వస్తే 2,80,000 2,82,000 అక్కడ ట్రేడ్ అవుతుంది. అయితే గత వారం 10 రోజులకు ముందు ఇలా ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికాకి సంబంధించిన యుద్ధం రాబోతోంది. అదేవిధంగా గల్ఫ్ కంట్రీస్ మీద కూడా పెద్ద ఎత్తున బాంబు దాడులు జరుగుతున్నాయి, మిసైల్స్ వేస్తున్నారు అని వార్తలు రాగానే ప్రతి ఒక్కరు ఏమనుకున్నారు అంటే, ఆహా ఇంకా బంగారం వెండి ఇంకా అసలు ఇంకా కొనలేము, బంగారం ఒక 4-5 లక్షలు, వెండి ఓ 10 లక్షల వరకు వెళ్ళిపోతుంది అంటూ కూడా ప్రతి ఒక్కరు భయపడ్డాం, ప్రతి ఒక్కరు ఆలోచించాం. కానీ ఎక్కడా కూడా బంగారం వెండి ధరలు ఈ యుద్ధం మొదలైన దగ్గర నుంచి విపరీతంగా పెరిగిన దాఖలాలు ఎక్కడా కనిపించట్లేదు. బంగారం అదే 1,65,000-66,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. వెండి ఏమో అదే చెప్పండి, సిల్వర్ ఇంకా తగ్గింది, అదే 2,80,000 దగ్గరే ట్రేడ్ అవుతుంది సిల్వర్ కూడా. ఎందుకంటారు ఇంత విపరీతమైన యుద్ధ వాతావరణంలో కూడా ఎక్కడా కూడా బంగారం వెండి ధరలు ముందుకెళ్లే ఛాన్స్ ఎక్కడా తీసుకోలేదు? కారణం ఏంటి అసలు? సో ఇది అందరూ అనుకున్నదేనండి. ఎందుకంటే గోల్డ్ కూడా సేఫ్టీ హెవెన్ అనే పేరు దానికి అందుకే వచ్చిందండి. ఇలాంటి వార్స్ కానీ, అన్సర్టనిటీస్, కోవిడ్ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక సేఫ్టీ హెవెన్ అనేది, అంటే ఎప్పుడైతే ఈ గ్లోబల్ డిస్టర్బెన్సెస్ లేకపోతే ఎకనామికల్ డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటే ఖచ్చితంగా గోల్డ్ అనేది పెరుగుతుంది అనేది మన అందరం అనుకునేది. కానీ అందరూ అనుకున్నట్టుగా ఈసారి అయితే ఈ గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రం చాలా డిఫరెంట్ గా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అసలు పెరగడం కాకుండా కొంచెం తగ్గడం కూడా చాలా మంది గమనించారు. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈసారి యుద్ధం ఏంటంటే ఎవరినో క్యాప్చర్ చేయాలి, ఆ దేశాన్ని మనం దగ్గర తెచ్చుకోవాలి, ఇట్లా కాకుండా ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే, దీన్నే మనము పెట్రో డాలర్ జియో పాలిటిక్స్ అంటామండి. పెట్రో డాలర్ జియో పాలిటిక్స్ ఇది మనకి మేజర్ గా రీజన్ అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకి 3 ఎకానమీస్, హైయెస్ట్ ఎకానమీస్, ఏది మనకి యుఎస్ ఎకానమీ కానీ, లేకపోతే మన ఇండియన్ ఎకానమీ, ఆ తర్వాత మనము చైనా ఎకానమీ, ఇవన్నీ కూడా బిగ్గెస్ట్ ఎకానమీస్. ఇక్కడ వాళ్ళ మేజర్ అంటే యుఎస్ ఎకానమీ ఏమనుకుంటుందంటే, ఎప్పుడైతే చైనా అండ్ ఇండియా ఓవర్టేక్ చేయగలుగుతారు ముందుకి, ఎందుకంటే యుఎస్ ఎకానమీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఐదర్ డెట్ ఇష్యూస్ కానీ, వాళ్ళ ఎకానమీ గ్రోత్ కానీ, తర్వాత జాబ్స్, ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల అక్కడ వచ్చిన డిస్టర్బెన్సెస్ కానీ, ఈ టైంలో ఈ చైనా ఇండియా యుఎస్ ని దాటి ముందుకు వెళ్ళిపోతాయి అనే అది ఒకటి ధోరణి అనేది కనిపిస్తుంది. సో వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, వీళ్ళకన్నా మనం ఎప్పుడు అంటే డాలర్ ని స్ట్రాంగ్ గా ఎలా పెట్టుకోవాలి, డాలర్ ని స్ట్రాంగ్ గా పెట్టాలి అంటే ఈ 2 కంట్రీస్ ని వాళ్ళు కంట్రోల్లో తీసుకురావాలి. ఈ 2 దేశాల ఆధిపత్యాన్ని తగ్గించాలి. అంటే వాళ్ళు ఫైనాన్షియల్ గా గ్రోత్ విషయంలో ముందుకు వెళ్ళకుండా రేస్ లో 2-3 లో ఉన్నాయి కదా. సో ఎప్పుడైతే వీళ్ళకి డాలర్ అనేది తగ్గిపోతుంది, డాలర్ డామినెన్స్ అనేది, ఈ మధ్య కాలంలో డాలర్ ఇండెక్స్ తగ్గిందండి. ఆ డాలర్ ఇండెక్స్ తగ్గిపోగానే ఒక్కసారిగా అది 98 కి వెళ్ళగానే ఇక స్టార్ట్ అయింది, అమ్మో మన డాలర్ డామినెన్స్ తగ్గుతుంది, సో దీన్ని పెంచాలి అంటే ఏం చేయాలి అంటే, క్రూడ్ ఆయిల్ మీద మనం డిపెండ్ అయిన ఈ దేశాలని డిస్టర్బ్ చేస్తే మళ్ళీ మనకి ఆధిపత్యం వస్తుంది, మళ్ళీ మన డాలర్ అనేది ముందుకు వెళ్తుంది అనేది అనుకున్నారంటే, అనుకున్న తగ్గట్టుగానే డాలర్ అనేది మళ్ళీ ఇండెక్స్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి సఫిషియెంట్ గా ఉన్నాయండి యుఎస్ కి క్రూడ్ ఆయిల్ కానీ, లేకపోతే ఈ గ్యాస్ సప్లైస్ కానీ, దే హ్యావ్ సెల్ఫ్ సఫిషియెంట్. సో ఇబ్బంది పడేది ఎవరంటే మనమే, ఎందుకంటే 85% వీ హ్యావ్ ఇంపోర్టింగ్, మనం మిగతా దేశాల మీద మనము డిపెండ్ అయి ఉన్నాము. సో ఎక్కడెక్కడైతే ఆయిల్, క్రూడ్ ఆయిల్ సంబంధించిన, గ్యాస్ సంబంధించిన నిల్వలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఆయన కన్నుబడుతోంది. మనకి రీసెంట్ గా వెనిజులా, దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన ఏమనుకున్నారంటే, వెనిజులా లాగానే చాలా ఈజీగా ఇరాన్ ని కూడా క్యాప్చర్ చేయొచ్చు, అది ఒక 2 రోజుల్లో ఎవరికి తెలియకుండా అయిపోయింది. ఆల్మోస్ట్ 24 అవర్స్ లో మొత్తం క్యాప్చర్ చేసేసి వెనిజులా ఆయిల్ ని ఆయనే అమ్మడం మొదలు పెట్టారు. వెనిజులా మీద వస్తున్న ఆయిల్ ని కూడా ఆయనే మార్కెటింగ్ చేసుకుని, ఆయనే ప్రైస్ డిసైడ్ చేసి అంత విధంగా దాన్ని కంట్రోల్ చేసుకోగలిగారు. అదే విధంగా ఇరాన్ కూడా జరిగిపోతుంది అని అనుకున్నారు. బట్ ప్లాన్ బి లేకపోవడంతో మొత్తం కూడా వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఏం చేశారంటే ఈ గల్ఫ్ కంట్రీస్ ని కొంచెం డిస్టర్బ్ చేసి దాని ద్వారా యుఎస్ మీద ప్రెషర్ తెచ్చేటట్టుగా
వాళ్ళు యుఎస్ బేసెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇరాన్ వాళ్ళు ఆ విధంగా చేశారు. సో ఇదంతా కూడా ఎట్లా అవుతుందంటే ఎకానమీస్ మీద బాగా డిస్టర్బ్ చేస్తున్నట్టుగా ఉంది. సో ఎప్పుడైతే డాలర్ పెరిగిందో గోల్డ్ కి షైన్ తగ్గిపోతుందండి. సో డాలర్ మీద ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడైతే వెళ్తూ ఉన్నాయో, స్ట్రాంగ్ అవుతూ ఉందో మనకి ఇక్కడ తగ్గుతుంది. తర్వాత ఏమైందంటే ఈ మొత్తం సిచ్యువేషన్ లో ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఎక్కడ చూసినా ధరలు పెరుగుతూ ఉన్నాయి, క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది, గ్యాస్ పెరుగుతుంది, మనకి ఎవ్రీ డే టు డే కమోడిటీస్ అన్ని పెరిగిపోతాయి. ఎప్పుడైతే కమోడిటీస్ పెరిగాయో ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగింది అంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించరు. ఇప్పుడు యుఎస్ లో కూడా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించలేదు అనగానే ఇమీడియట్ గా డాలర్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సో ఈ విధంగా వాళ్ళకి ఈ మనకి గోల్డ్ అండ్ సిల్వర్, ఎస్పెషల్లీ గోల్డ్ అనేది తగ్గే సూచనలు అయితే చాలా తక్కువే కనిపిస్తున్నాయండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గే అవకాశాలు మనకి తక్కువే కనిపిస్తున్నాయి. డాలర్ అయితే చాలా మనకి స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ వార్ సిచ్యువేషన్ వచ్చిందో అందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఈ గోల్డ్ రిజర్వ్స్ వాటిని వాళ్ళు అమ్మేసి వాళ్ళకున్న అంటే మార్జిన్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు నేను స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తున్నా అనుకోండి, ఈ మార్జిన్స్ అన్ని నేను మెయింటైన్ చేయలేక ఏం చేయాలి అంటే నా దగ్గర ఉన్న గోల్డ్ ని యూజ్ చేసుకోవడం, లేదు అన్సర్టనిటీస్ ఉన్నాయి, లేదు నా దగ్గర రిస్క్స్ ఉన్నాయి అంటే నేను ఈ గోల్డ్ ని ఎన్కాష్ చేసుకుంటాను. ఎందుకంటే గోల్డ్ ఈజ్ మెంట్ ఫర్ అన్సర్టనిటీస్. ఇప్పుడు అన్సర్టనిటీస్ వచ్చాయి కాబట్టి మనం ఏం చేస్తాము, గోల్డ్ ని సెల్ చేస్తాం. ఈ విధంగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతోంది. ఈ విధంగా గోల్డ్ కూడా కొంచెం లిక్విడిటీ చేసుకుంటాం కదండి, గోల్డ్ అమ్మి కొంచెం లిక్విడిటీ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇన్స్టిట్యూషనల్, ఎస్పెషల్లీ ఇన్స్టిట్యూషనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ. సో దానివల్ల ఏమవుతుందంటే గోల్డ్ మీద కొంచెం షైన్ అనేది తగ్గుతుంది. సో రైట్ నౌ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇక్కడే ఈ పర్టికులర్ మీరు అనుకున్నట్టుగా ఈ 1,60,000 ఈ రేంజ్ లోనే గోల్డ్ అనేది కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. ఐదర్ ప్రాఫిట్ బుకింగ్ కానీ, లేకపోతే ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం వల్ల కానీ, లేకపోతే మనకి డాలర్ డామినెన్స్ వల్ల కూడా ఇదే సిచ్యువేషన్ కొన్ని రోజులైతే మీకు గోల్డ్ లో ఈ కన్సాలిడేట్ అవుతుంది. బట్ ఫ్యూచర్ లో పెరిగే అవకాశం ఉందండి. సో ఎవరు కూడా లాంగ్ టర్మ్ లో మీరు ఇన్వెస్ట్ చెయ్యాలి అనుకునే వాళ్ళైతే గోల్డ్ బయింగ్ ఏమీ ఆపాల్సిన అవసరం లేదు. మేబీ ఇది కొన్ని రోజులు అంటే చాలా పెరిగింది కదండి గోల్డ్, ఇట్స్ కంటిన్యూస్లీ వీ హ్యావ్ సీన్ 3 years నుంచి పెరిగింది కాబట్టి ఇక్కడ కొంచెం కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీకు ఫ్యూచర్ లో డెఫినెట్లీ మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి గోల్డ్ కి దానికి తగ్గట్టుగా అది కరెక్ట్ అవుతుంది. సో డెఫినెట్లీ మీరు ఏంటంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకోవాలో వాళ్ళు నెమ్మదిగా గోల్డ్ లో ఒక కొంత పర్సెంటేజ్, ఒక 10-15%, 20% వరకు గోల్డ్ ఈటీఎఫ్స్ లో అయితే పెట్టుకోవడం అయితే మానేయకండి. ఎందుకంటే దట్ ఈస్ హెడ్జింగ్ టువర్డ్స్ దీస్ కైండ్ ఆఫ్ అన్సర్టనిటీస్. అదైతే మనం ఎప్పటికీ వైప్అవుట్ చేయలేము. సో ప్లీజ్ డూ కంటిన్యూ బయింగ్. బట్ ఇమీడియట్ గా అయితే మీకు అంత హైప్ అయితే రాదండి గోల్డ్ లో. రైట్, థ్యాంక్ యూ సో మచ్.